నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్. హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, చాలా మంది చిట్లలో మోసపోతున్నారు. ఒక ఆవిడ ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాలో ఒక ఆమె చిట్ల వ్యాపారం చేస్తూ చాలా మందికి మెంబర్స్ కి డబ్బులు ఇవ్వడం ఎగ్గొట్టింది. డబ్బులు ఇవ్వడం ఎగ్గొట్టడం వల్ల చాలా మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఒకటిగా తయారై ఒక టీం లాగా తయారై వాళ్ళందరూ వెళ్ళి ఆ అమ్మాయి మీద కేసు వేయడం జరిగింది. లేడీ ఆవిడ 45 ఇయర్స్ అలా ఉంటుంది. వెంటనే ఆవిడ్ని మెజిస్ట్రేట్ మీద హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు నాకు కాల్ చేశారు. ఎందుకు అలా చేశారు నేను అన్నా. క్రైమే కదా, మీరు చేసిన తప్పే కదా, అలా చేయకూడదు కదా, ప్రజల డబ్బు తీసుకోవడం తప్పే కదా, ప్రజల దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకున్నప్పుడు మళ్ళీ చిట్టి వేసినప్పుడు వాళ్ళు ఏదో పాపం రూపాయి దాచుకొని మీ దగ్గర చిట్టి వేసినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత మీదే. మీ ఇల్లు కుదా పెట్టండి, మీ ఇల్లు ఆస్తి అమ్మేసి ఎవరి డబ్బులు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన బాధ్యత మీదే. లేకపోతే పనిష్మెంట్ తప్పదు, అనుభవించక తప్పదు. నేను చెప్పబోయే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే దయచేసి ప్రైవేట్ చిట్లు వేసేటప్పుడు కంపెనీల్లో వెయ్యండి. చిట్ రిజిస్ట్రార్ యాక్ట్ 1982 ప్రకారంగా ఒక యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం వేస్తే కంపెనీ అంటే ఎక్కడ ఎవరు డబ్బులు మోసం పోరు. ఎందుకంటే వాళ్ళకి ఆర్బీఐతో టైఅప్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు 50% డిపాజిట్స్ అమౌంట్ చెయ్యాలి. రేపొద్దున ఈ కంపెనీ అనేది ఎగ్గొట్టిన ఆ డబ్బుల నుంచి ఈ మెంబర్స్ అందరికి డబ్బులు జరుగుతుంది. కంపెనీ ద్వారా చేసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాసార్లు చెప్పాను నేను. ఈ ప్రైవేట్ చీట్లలో పక్కవాడే కదా, మా తెలిసినవాడు కదా అని చెప్పి చాలామంది ఒక్కొక్కరు 20,000 చొప్పున వేసారట, 10 నెలలు వేసారట. 11 నెలలు ఆ డబ్బు తీసుకొని జంపు. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఎత్తదు. చిట్లు వేసుకున్న వాళ్ళకి బీపీ. పెళ్ళిళ్ళు కానీ పెట్టారు, ఎడ్యుకేషన్ కానీ పెట్టారు, ఖర్చు పెట్టారు, పెట్టుబడి పెట్టారు. గ్యారంటీ లేదు, అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కనీసం వాళ్ళ దగ్గర నుంచి చిట్లు వేసేటప్పుడు వాళ్ళ దగ్గర చెక్కులాగా ఏదో రూపంలో తీసుకోండి. ప్రామిసర్ నోట్ లాగా ఏదో ఒకటి తీసుకొని కేసు వేయడానికి కనీసం కోర్టులో. చాలామంది ప్రైవేట్ చీట్లు ఏం చేయాలి, అలాంటివి ఏం చేయట్లేదు. డైరెక్ట్గా మాకు తెలిసినవాడే కదా, మా పక్కవాడే కదా డైరెక్ట్గా చిట్లు వేసేస్తున్నారు. 10 నెలలు బాగానే ఆవిడ మిమ్మల్ని నమ్మబలిగేట చేస్తుంది. 11 నెలలో డబ్బు తీసుకొని జంపు. ఎక్కడికి పోతుందో తెలీదు, అడ్రస్ ఉండదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎక్కడైనా పోతారు, ఎవరిని ట్రేస్ చేస్తారు? ఇంకా మళ్ళీ ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా దొరకాలిగా ఆమె. అండర్ గ్రౌండ్లో పోతే దొరుకుతుంది, ఎక్కడికైనా పట్టుకుంటారు. పోలీసు వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇంత అవసరం అనేది ప్రైవేట్ చీట్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకడో ఇద్దరో మంచి వాళ్ళు ఉంటారు, 90% మోసాలే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ డబ్బు రాగానే వాళ్ళు రొటేట్ చేసుకోవడానికి ఈ చోటికి ఆ బిజినెస్ వేరే చోట పెట్టడానికి, జనాన్ని ఎగ్గొట్టడం, జనాన్ని మోసం చేయడం, పారిపోవడం ఎక్కువగా తరచుగా వరంగల్లో ఎక్కువ జరుగుతున్నాయి. నాకు చాలాసార్లు కేసులు వరంగల్ నుంచి వచ్చాయి కేసులు. చిట్ల విషయంలో మటుకు దయచేసి అందరూ కూడా కంపెనీని చూసి కంపెనీలో వేసుకుంటే చాలా మంచి మంచి ఫేమస్ స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి, వాటిలో వెయ్యండి. వాళ్ళ దగ్గర మనకు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వాళ్ళది బైలాస్ ప్రకారంగా వాళ్ళు షూరిటీస్ పక్కా గవర్నమెంట్ షూరిటీస్ అడుగుతారు. 1-2 షూరిటీస్ గవర్నమెంట్, 1-2 ప్రైవేట్. షూరిటీస్ ఇస్తే రేపు పొద్దున మీరు కట్టకపోతే డైరెక్ట్గా వాళ్ళ ప్రాపర్టీస్ మీద అటాచ్ చేస్తుంది త్రూ కోర్టు. వాళ్ళకి ప్రైవేట్ కంపెనీ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వాళ్ళకు ఒక లాయరు, కంపెనీ, లీగల్ సెల్ అన్నీ ఉంటాయి. కంపెనీలుగా చిట్టేస్తే వాళ్ళు ఏం మాట్లాడరు, డైరెక్ట్గా లీగల్ సెల్ వాళ్ళు అటాక్ చేస్తారు. ఎలా రికవర్ చేసుకోవాలని వాళ్ళు బాగా తెలుసు. కాబట్టి కంపెనీ అయితే స్టాండర్డ్, మీ డబ్బు ఎక్కడ పోదు, మీ పొదుపు ఎక్కడికి పోదు. రూపాయి, 2 రూపాయల వడ్డీలోనే మీకు 10 లక్షలు బాగా తీసుకోవచ్చు. చాలామంది అలా దాచుకొని సేవ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను చెప్పబోయే మాట ఏంటంటే, ప్రైవేట్ చిట్టలో చూసి జాగ్రత్తగా అడుగు వేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.